హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. మనం ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది ఫ్రైడ్ రైస్, వెజ్ మంచూరియా కాంబినేషను. ఈరోజు వీడియోలో మనము అంతే టేస్టీగా, చాలా ఈజీగా ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఈ ఫ్రైడ్ రైస్ కోసము సన్నగా తరిగిన క్యాప్సికము, స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్, క్యాబేజీ, చిన్న ముక్క కింద తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు రెడీ పెట్టుకోవాలి. అలాగే ముందుగానే పొడి పొడిగా ఉడికించి చల్లార్చిన బాస్మతి రైస్ని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వెడల్పగా ఉండే ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు రంగు మారకుండా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన కొంచెం పోయిన తర్వాత తెల్ల నువ్వులు వేసి కలపాలి. తెల్ల నువ్వులు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. ఇది వేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవరు, టేస్ట్ వస్తాయి. ఇది రెడీమేడ్ అవైలబుల్గా లేని వాళ్ళు 2 ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కలుపుతూ రంగు మారకుండా 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలన్నీ వేయాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి. ఉప్పు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో కొన్ని సాసులు వేస్తాము. సాసుల్లో కూడా ఉప్పు ఉంటుంది, దాన్ని బట్టి వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ముక్కల్ని కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి బాగా కలపాలి. రైస్ బాగా కలిసిన తర్వాత ఒకటిగా మనకి కావాల్సిన క్వాంటిటీలో వైట్ వెనిగరు, సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ బాగా కలిసేలాగా మెతుకు విరగకుండా కలపాలి. లాస్ట్లో కొద్దిగా ఫ్లేవర్ కోసము స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడం చాలా ఈజీ. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు. ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టింది అనుకున్నాక ఫైనల్గా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మంచూరియాతోటి సర్వ్ చేసుకుంటే ఆ మజాయే వేరు. మరి మీరు ఒకసారి ట్రై చేస్తారా? చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి.